హలో అండి, వెల్కమ్ టు శ్రీ స్వప్న బ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండే మసాలా ఓట్స్ తయారు చేసుకుందాం. ఓట్స్ తినాలనిపించని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్యాన్లో ఓట్స్ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు తక్కువ మంట మీద డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేయడం వలన మంచి సువాసన వస్తుంది. ఓట్స్ కూడా గుజ్జులా కాకుండా చక్కగా ఉంటుంది. రోస్ట్ చేసిన ఓట్స్ను ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక తాలింపు పెట్టుకొని కొన్ని పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి 1-2 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. వీటికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొని కలపండి. సాంబార్ పొడి వల్ల ఓట్స్ మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత కొద్దిగా వాటర్ పోసి వీటిని బాగా ఉడికించండి. దీనివల్ల మనకు మసాలాలు మాడకుండా ఉంటుంది. ఇవి బాగా ఉడికిన తరువాత 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటినీ బాగా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి. మనకు వాటర్ బాగా మరగాలి. వాటర్ ఇలా మనకు బాగా మరిగిన తరువాత ఓట్స్ను యాడ్ చేసుకోవాలి. ఓట్స్ను కొద్దిగా వేస్తూ మరో చేతితో కలుపుతూ ఉండండి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తక్కువ మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు ఓట్స్ను బాగా ఉడికించుకోవాలి. మనకు ఓట్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్తీ మసాలా ఓట్స్ రెడీ. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ, నైట్ డిన్నర్కి కానీ ఇది చాలా తేలికగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్, టేస్టీ, హెల్తీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.